అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 104 భాగం. రచయిత వనజ గారు. అగ్రహారంకు కారు వెళ్లాల్సిన బదులు 10, 15 కార్లు వెళ్లడంతో అందరూ సీఎం ఏమైనా వస్తున్నాడా అని అనుకున్నారందరూ. ఏంటి శాస్త్రి గారి ఇంటి ముందర అన్ని కార్లాగాయని ఒక అమ్మలక్క అడగటంతో ఆ అమ్మలక్కకి వదినైన ఆమె ఏమో మొన్న మనం చూసాం కదా తిరుపతి పెళ్ళయింది. మామూలు అబ్బాయితో కాదంట. వాళ్ళకి స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, హోటళ్ళు, రెస్టారెంట్లు అంటూ చాలా ఉన్నాయి. కొన్ని వందల కోట్లకు వారసుడంట ఆ అబ్బాయి అని ఆ వదిన చెప్పగానే వింటున్న అమ్మలక్కలు మాత్రం అవునా, ఆ అబ్బాయి చాలా బాగున్నాడు, చూడటానికి ఈడు జోడు చక్కగా ఉంది, ఏంటో మరి ఇప్పుడు ఇన్ని కార్లు ఆగాయి, ఏమైనా విశేషమా అంటూ అందరూ ఇళ్లలో నుంచి తొంగి చూశారు. శ్యామల వంటింట్లో ఒక్కతే కష్టపడుతుంది. శాస్త్రి గారు అప్పుడే భోజనం కోసం ఇంటికొచ్చారు. ఆమె మాత్రం కట్టెలపై ఊదుకుంటూ కారు సౌండ్లు పట్టించుకోలేదు. కానీ వాటిని చూస్తూనే లోపలికొచ్చిన శాస్త్రి గారు, శ్యామల, మన ఇంటి ముందు ఏంటి అన్ని కార్లు ఆగాయి, నువ్వేమైనా చూసావని అడగటంతో మన ఇంటి ముందా, ఏమోనయ్యా అని అంటూ గబగబా అన్నం వార్చేసి బయటికి వెళ్ళి చూసింది. ఆవిడ కూడా వాటిని ఆశ్చర్యంగా చూస్తూ అక్కడే నిలబడుకుని ఉంటే అందులో నుంచి డ్రైవర్లు కారులో దిగారు. ఎవరు కావాలి బాబు, ఎందుకు మా ఇంటి ముందు ఈ కార్లు అని శ్యామల అడగటంతో వాళ్ళ ఆన్సర్ చెప్పేలోపే శాస్త్రి గారికి ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆమెను కూడా లోపలికి పిలిచారు. క్రిష్ హలో అనగానే శాస్త్రి గారు సంబరపడిపోతూ, హలో క్రిష్ బాబు, ఎలా ఉన్నావు, బాగున్నావా అని అడగటంతో అందరం బాగున్నాం, మీకోసం కార్లు పంపించాను, మీరు ఇంకా అగ్రహారంలో ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి అని అతను చెప్తుంటే, ఎందుకు బాబు ఇంత అత్యవసరంగా అని శాస్త్రి గారు అడగడంతో, ఎల్లుండి నాకు మీ అమ్మాయికి అఫీషియల్గా మ్యారేజ్ అనౌన్స్ చేస్తున్నారు. ఆ రిసెప్షన్ పార్టీ జరుగుతోంది కాబట్టి పెళ్ళి ఎలాగో చూడలేకపోయారు. మీకు తెలిసిన బంధువులు అగ్రహారం వాళ్ళందరూ రావడానికి కార్లు పంపించాను, మీరు వచ్చేయండి అని చెప్పి కాల్ కట్ చేయగానే శాస్త్రి గారు ఆలోచిస్తూ నిలబడుతుంటే శ్యామల మాత్రం ఇంకా ఉబ్బితబ్బిబ్బైపోయి, అమ్మో ఇంతమందిని మన ఊరి వాళ్ళని పిలుస్తున్నారంటే ఆ హైదరాబాద్లో ఇంకెంత గ్రాండ్గా రిసెప్షన్ చేస్తున్నారో, ఏమయ్యా అందరినీ పిలవమంటావా అని ఆమె అడగటంతో శాస్త్రి గారికి కూడా వీళ్ళందరూ తిరుపతి గురించి ఏవేవో మాటలు అనుకోవడం కంటే క్లియర్గా అందరికీ చెప్తేనే బాగుంటుంది అనుకుని సరే అని ఒక మాట చెప్పగానే శ్యామల అప్పటికప్పుడు పట్టుచీర కట్టుకొని వెండి కుంకుమ భరిణతో సహా పసుపు కుంకుమ గంధం వేసుకొని అందరినీ పిలవడానికి వెళ్ళింది. ఆ వీధి నుండి ఈ వీధి దాకా అందరినీ పిలిచి, రాత్రికి సిద్ధంగా ఉండండి, బస్సులో ఏం కాదులే, కారులోనే, మీరు వచ్చిన దగ్గర నుంచి ఉండటం, ఫంక్షన్ చూడటం, మళ్ళీ తిరిగి తీసుకొచ్చే వరకు అంతా మాదే బాధ్యత అని అంటూ కొంచెం క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర అర్ధగంట సేపు కూర్చొని మరీ అంత పెద్దిల్లు, ఏమేమి ఆస్తులున్నాయి అవన్నీ చెప్తూ సాయంత్రం వరకు టైం పాస్ చేసింది. అందరూ రాత్రైతే మేము రాలేము, రేపు పొద్దున్నే బయలుదేరుతామని చెప్పడంతో ఆ డ్రైవర్లకు తమ ఇంట్లోనే భోజనం ఏర్పాట్లు చేశారు శాస్త్రి గారు. ఆ మరుసటి రోజు పొద్దున్నే అందరూ మొత్తం 30-40 ఇళ్లుంటే ఇంటికి 2-3కి 15 కార్లు ఫిలప్ అయిపోయాయి. ఏవండి మర్చిపోయారు, మన అన్నయ్య వాళ్ళు వదినకు బాలేదని హైదరాబాద్కే వెళ్ళారు కదా, వాళ్ళను కూడా పిలిచేనా అని శ్యామలు అడగటంతో, ఆల్రెడీ మీ అన్నయ్య వాళ్ళు త్రిపద ఇంట్లోనే ఉన్నారు, నువ్వు ఇంకేమీ ఎక్కువ చేయకు, అక్కడికి వెళ్ళాక కూడా ఏమీ మాట్లాడకుండా ఎంత సైలెంట్గా ఉంటే నీకే అంత మంచిదంటూ శాస్త్రి గారు చెప్పేసరికి నేనేం మాట్లాడతానండి అంటూ మూతి తిప్పి పక్కన కూర్చున్న ఆమెతో తను చూసిన చార్మినార్, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ గురించి కథలు కథలుగా చెప్పడం మొదలుపెట్టింది. శ్రీశైలం అప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేశారు. మళ్ళీ ఇప్పుడు ప్రకాష్ గారి ఆర్డర్స్ మీద పని వాళ్ళందరూ ఆ వర్క్ చేయడానికి పూనుకున్నారు. ఇంట్లో వాళ్ళ మాత్రం అందరినీ ఇన్విటేషన్లు ఇవ్వడంలో బిజీ అయిపోతే శర్మగారు మాత్రం కమల దగ్గర ఉండటంలోనే బిజీ. ఆవిడకే తప్పు చేస్తున్నానన్న భావన పుడుతున్నా కూడా 25 ఏళ్ల తర్వాత భర్త చేస్తున్న సేవలను ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఒక పక్క గిల్టీగా ఉన్న ఇక మహితకు ఒక సపరేట్ రూమ్ ఇచ్చేయడంతో పని వాళ్ళతో దగ్గరుండి అన్ని క్లీన్ చేయించి అలసిపోవడంతో రూమ్లోకి వచ్చి పడుకుంది. ఇక్కడ సాయంత్రం 5 అవుతుంటే అమెరికాలో ఎర్లీ మార్నింగ్ 5 అవుతున్నట్లు కదా. ఆ టైంలో ప్రమోద్ కాల్ చేయడంతో, ఏంటి బావ ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు, అంతా బాగానే ఉందా అనుకొని వెంటనే కాల్ లిఫ్ట్ చేసి గాబరాగా బావ ఎలా ఉన్నావని అడిగింది. ఆమె వాయిస్లోనే టెన్షన్ని గమనించిన ప్రమోద్, కూల్ కూల్, ఎందుకే అంత టెన్షన్ పడుతున్నావు, నేను బాగానే ఉన్నానని చెప్పగానే మరి ఈ టైంలో చేస్తే ఇంకెలా ఉంటుందని మహిత మూతి ముడుచుకోవడంతో, ఏం లేదే గుర్తొచ్చావు అందుకే ఫోన్ చేశానని అతడు ఫోన్ని గ్యాస్కెట్కి ఆనించి కూరగాయలు కట్ చేసుకుంటూ ఉండడంతో, బావా ఎక్కడున్నావు నువ్వు అని అడిగింది. నా ఫ్రెండ్స్తో ఇష్యూ జరిగాక మళ్ళీ అదే రిపీట్ అవ్వకుండా ఉంటుందా అన్న ఫీల్తో ప్రమోద్ కంపెనీ నుంచి అకామిడేషన్ అమౌంట్ తనే తీసుకొని వేరే చిన్న ఫ్లాట్ చూసుకున్నాడు. ఒక్కడే ఉండడానికి ఇష్టపడుతూ ఆల్రెడీ అతనికి అలవాటు ఉంది కాబట్టి ఇప్పుడు తను మాత్రమే సింగిల్గా ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు. ఇంతకుముందు కాల్ మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు కనిపిస్తున్నది డిఫరెంట్ అవడంతో, ఏంటి బావా ఇక్కడికి వచ్చావు, పైగా ఈ టైంలో వంట చేస్తున్నావేంటి అని మహిత అడగటంతో, నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన అకామిడేషన్లో ఉండట్లేదు, నాకు వేరే చూసుకున్నానని అర్థంతో, ఏమైంది
కంపెనీ ఇస్తున్నది బెటరే కదా! నువ్వేమీ పే చేయవలసిన పనే ఉండదు అని అడగటంతో, ఏమో నేను అంతమందితో రూమ్ షేర్ చేసుకోలేకపోతున్నాను. పర్లేదులే హాఫ్ అమౌంట్ ఇప్పుడు కూడా కంపెనీనే భరిస్తుంది. ఇంకేంటి విశేషాలు చెప్పు అని అతను వండుకుంటూ అడగటంతో, తను వచ్చిన విషయం, చేసిన ఘనకార్యాలన్నీ చెప్పిన మహిత, అయినా ఇప్పుడేంటి వండుకుంటున్నావు అని అడగటంతో, మరి నాకేమైనా చేసి పెట్టడానికి ఇక్కడ నువ్వు ఉన్నావా? లేదు కదా! నా వంట నేనే చేసుకోవాలి. నా గిన్నెలు నేనే తోముకోవాలి. కొంచెం ఆఫీస్‌కి రెడీ అవ్వడానికి టైం ఉంటుందిలే అంటూ ప్రమోద్ చెప్పేసరికి, అబ్బా! అంతగా రెడీ అవుతున్నావా? ఎర్రతోలు అమ్మాయి గాని నచ్చలేదు కదా అంటూ మహిత డౌట్‌గా అడిగేసరికి, ఒక అమ్మాయి ఉంది చాలా బావుంది. తెలుసా ఎంత తెల్లగా ఉందో చెప్పి చెప్పి ఆ బుగ్గలు చూస్తే పట్టుకొని కొరికేయాలనిపిస్తా ఉంటుంది అంటూ ప్రమోద్ మహితను ఉడికించేసరికి ఆమె ఏడుపు మొహం వేస్తే, ప్రమోద్ గట్టిగా నవ్వేస్తూ, ఆ అమ్మాయికి ఎంత తెలుసా ఏజ్? జస్ట్ 50 ఇయర్స్. మా ఆఫీస్‌లో సీనియర్ ఎంప్లాయ్ అని చెప్పగానే మహిత కూడా నవ్వేస్తూ, అది అలా కంట్రోల్‌లో ఉండు. వేరే అమ్మాయి జోలికి వెళ్ళావనుకో, నేను వీసా లేకుండా అమెరికా వచ్చి కొడతా నిన్నని చెప్తుంటే, ఆమెను డైవర్ట్ చేయడానికి, సరే ఏమంటావు ఇప్పుడు ఎల్లుండి రిసెప్షన్ కానీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావు కదా అని ప్రమోద్ అంటే, ఏం ఎంజాయ్? నువ్వు పక్కన లేకుండా అందరూ వాళ్ళ జంటలతో ఉంటారు. నేను మాత్రమే సింగిల్‌గా ఉండాలని ఆమె అడుగుతుంటే, ఏం చేయనే కొన్ని సార్లు ఇలాంటివి తప్పవంటూ అతను కూడా లైట్ తీసుకున్నాడు ప్రమోద్. ఇద్దరు ఇంకా సేపు కాల్ మాట్లాడేసి ఫోన్ కట్ చేసుకోగానే మహిత వర్క్ ఎంతవరకు వచ్చిందో అని బయటకొచ్చి చూసింది. అప్పటికే పైన ఫ్లోర్‌లన్నీ అయిపోయి కింద కూడా 2 రూమ్‌లే ఖాళీగా ఉండడంతో, ఏంటి ఇక్కడ నిలబడ్డారు? ఆ రూమ్ క్లీన్ చేయండి అని చెప్పింది మహిత. అమ్మాయి గారు, అక్కడ ఉన్న మీ మామయ్య గారు లోపలికి రావద్దంటున్నారు. మీ అత్తయ్య గారికి దగ్గు చేస్తుందని, ఏవి శుభ్రం చేయొద్దని అంటున్నారు అంటూ వాళ్ళలో ఒకరు చెప్పగానే, మామయ్యకు బానే అత్తయ్య మీద కేర్ పెరిగినట్టు ఉందే అని నవ్వుకుంటూ, సరే ఆలోపు ఆ రూమ్‌ని క్లీన్ చేయండి అని మహిత శర్మగారి దగ్గరికి వెళ్ళి, మామయ్య ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నారు. మీరు కాసేపు అత్తయ్యని తీసుకొని గార్డెన్‌లోకి వెళ్ళండి. నేను ఆవిడ కోసం పాలు పంపిస్తాను అని మహిత అంటూ ఉంటే, బయట గాలి సోకితే ఇంకా ఎక్కువ దగ్గొస్తుంది. చదువుకున్నావు ఆ మాత్రం తెలీదా అని ఆయన అనడంతో, అయ్యో మావయ్య, బయట కంటే నేను రోడ్డు మీదకు వెళ్ళమని చెప్పడం లేదు, గార్డెన్‌లో అన్ని మొక్కలు కెమికల్స్ లేకుండా పెంచుతున్న మొక్కలు కాబట్టే అత్తయ్య గారికి ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. కావాలంటే ఈ మాస్క్‌ను కూడా తీసుకొని వెళ్ళండి అని అంటూ బలవంతంగా కమలమూతికి మాస్క్ వేసింది మహిత. శర్మగారు చూడకుండా మహిత చెవి మెలేసి, నీ వల్లే నాకు ఇన్ని కష్టాలు అని కమల మెల్లగా అనడంతో, కష్టాలేనా? మావయ్యతో సేవ చేయించుకునే అదృష్టం కూడా నా వల్లే దక్కింది కదా! అది ఆలోచించమ్మా అని చెప్పింది మహిత. ఈ వృద్ధ దంపతులు ఇద్దరూ అలా గార్డెన్‌లోకి వెళ్ళగానే మహిత 2 రూమ్స్‌ని క్లీన్ చేయించేసింది. మొత్తం సెట్ అయిపోయేలోపు సాయంత్రం చీకట్లు ముసురుతూ ఉంటే, త్రిపద, ప్రకాష్ గారు వాళ్ళు ఎవరూ కూడా ఇంకా రాకపోవడంతో తనే పూజ చేసింది మహిత. తీరిగ్గా ఆమె గంట కొట్టేటప్పుడు ఒక్కొక్కరుగా ఇంట్లోకి వచ్చేశారు. ముందు క్రిష్ తన వర్క్‌ని కంప్లీట్ చేసుకొని వచ్చి దేవుడి రూమ్‌లో గంటలు మోగుతున్న శబ్దం విని, ఆల్రెడీ త్రిపద ఎక్కడుందో తెలుసు కాబట్టి మహితనేమో అని లైట్ తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి రూమ్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ వెనుకే వచ్చిన ప్రకాష్, హరితలు కూడా మహిత చేస్తున్న పూజకి ఇంప్రెస్ అయిపోయి దండం పెట్టుకుందామని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు. ఇంకా చివరగా వీళ్ళందరికంటే గంట లేటుగా వచ్చారు త్రిపద, బృంద. మహిత చేస్తున్న ఆ పూజకు ముచ్చటపడి త్రిపద బృందాన్ని తన రూమ్‌లో వదిలేసి ఆమె రూమ్‌కి వెళ్ళేసరికి క్రిష్ అప్పుడే స్నానం చేశాడేమో తల ఆర్పుకుంటూ బయటకొచ్చాడు. చక్కబెట్టాల్సినవన్నీ అయిపోయాయా అని అంటూ అతను కళ్ళెత్తి కూడా చూడకుండా అడగటంతో, ఓరగా ఒక చూపు చూసిన త్రిపద, మీకు అన్నీ భలే తెలిసిపోతాయి కదా క్రిష్ గారు అని అంటూ అడగటంతో ఒక సైడ్ స్మైల్ విసిరిన అతను ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కోవాలని చూసేలోపే మధ్యలో చేతుల్ని పెట్టి ఆపేస్తూ, మీరు ఇప్పుడే స్నానం చేసి వచ్చారు. నేను బయట తిరిగేసి వచ్చాను అని చెబుతూ ఉంటే, సో వాట్ అన్నట్లుగా ఉన్నాయి క్రిష్ లుక్స్. స్నానం చేసొస్తానంటూ ఆమె బెదురుగా చెప్తూ ఉంటే, సో నేను పట్టుకోవడం నీ ప్రాబ్లం కాదు, స్నానం చేయకపోవడమే. ఓకే వెయిట్ చేస్తాను, స్నానం చేసిరా, అప్పుడు తీరిగ్గా ఎంతసేపు కావాలంటే అంతసేపు నిన్ను పట్టుకుంటాను అని క్రిష్ అనగానే కలవరపడిన త్రిపద, నేను అన్నదానికి అర్థం అది కాదని చెప్తూ ఉంటే నవ్విన అతను వాష్‌రూమ్‌లోకి నెట్టాడు. ఇంట్లో మావయ్య గారు వాళ్ళు ఉన్నారు. పైగా పద్ధతి అంటారని నైటీ కాకుండా ఒక కాటన్ చుడిదార్ తీసుకున్న త్రిపద అందులోనే తను రెడీ అయ్యి డ్రెస్సింగ్ రూమ్ నుంచి కూడా బయటికి వచ్చింది. అప్పటికే అతను ఇంకా కాఫీ తాగుతూ ఆ రూమ్‌లోనే ఉండేసరికి తప్పించుకోవాలని ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్న ఆమెను లాగి ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు క్రిష్. ఇద్దరూ ఒకరి ఎదురుగా ఒకరు
కూర్చున్నట్లుగా అనిపించడంతో క్రిష్ తను తాగే కాఫీ కప్ని ఆ పెదవుల ముందు పెట్టడంతో, స్నానం చేశాను క్రిష్ గారు. దేవుడికి దండం పెట్టుకుందే ఏది తినకూడదు, తాగకూడదు అని చెప్పేసరికి, అంటే అవన్నీ నీకు దేవుడు చెవిలో చెప్పాడా అని అడిగాడు క్రిష్. అతని వైపు ఒక లుక్ ఇచ్చిన ఆమె, ఎవరూ చెప్పలేదు నాకు, అలా చేయడమే తెలుసు అని చెప్పి అతన్ని విడిపించుకోవడానికే ట్రై చేస్తుంటే, ఒక్కసారి వదిలేశానంటే మళ్ళీ పట్టుకోను అని క్రిష్ సీరియస్గా చెప్పడంతో బిక్కుమొహం వేసుకొని అలాగే కూర్చుండిపోయింది త్రిపద. ఆమె కాసేపు గాజులతో ఆడుకొని నిదానంగా కాఫీ తాగి అప్పుడు తీరిగ్గా ఆమెను బ్రతుకుపోన్నట్టు వదిలేసరికి బొట్టు చున్నీ అన్నీ అడ్జస్ట్ చేసుకొని కిందకు వెళ్ళిన త్రిపద మహిత చేసిన పూజను కూడా మళ్ళీ తను ఇంకోసారి చేస్తూ మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని బయటకు వచ్చింది. అందరి కోసం డిన్నర్ ప్రిపేర్ చేద్దామని అనుకునే లోపే హరితని ఆల్రెడీ వంటగదిలో ఉండటం, నేను చేసేస్తానులే త్రిపద అని అనడంతో, పర్లేదత్తయ్య, మీరు కూడా బయటకు వెళ్ళారు కదా, ఇద్దరం కలిసే చేద్దాం, త్వరగా అయిపోతుంది కదా అని అంటూ అరగంటలో అత్తాకోడలిద్దరూ వంటను పూర్తి చేసుకొని హాల్లోకి వచ్చి కూర్చున్నారు. అందరూ అక్కడే ఉండడంతో ప్రకాష్ గారు కొన్ని డెకరేషన్ ఇమేజెస్ని తన ఫోన్లో ఓపెన్ చేసి క్రిష్ త్రిపదల ముందు పెడుతూ, మీకు ఎలా కావాలో అలా డిజైన్ చేసుకోండి, పోనీ వీటిలో నచ్చితే అవే ఓకే చేయిస్తాము అంటూ చెప్పేసరికి క్రిష్ కార్నర్ లుక్తో వాటిని చూస్తూ ఉంటే త్రిపద మాత్రం అవన్నీ నచ్చక, మామయ్య గారు, మా స్టేజ్ వెనకాల వెంకటేశ్వర స్వామి నామం శంకు చక్రాలు అలా ఉండేలాగా చూడండి అని అంటూ తన ఐడియా చెప్తూ ఉంటే, ప్రకాష్ గారు అది ఫైనల్ చేయాలా అన్నట్టు క్రిష్ వైపు చూసేసరికి, మనం ఇంకోసారి పెళ్లి చేసుకోవడం లేదు, దేనికి ఎలా డిజైన్ చేయించుకోవాలో అలాగే చేసుకోవాలి అని అంటూ అవన్నీ తిప్పి, వీటి ప్లేస్లో నాకు వేరే ఫ్లవర్స్ కావాలంటూ మొత్తం కూడా మోడిఫికేషన్ చేసి చెప్పాక, ఆల్మోస్ట్ డెకరేషన్కి ఒక్కటే కొన్ని లక్షలు అవడంతో హాల్లో ఇంకో పక్క కూర్చొని ఉన్న శర్మగారు షాక్ లాంటి షాక్ లోపలే అయిపోయారు. అంతేలే, సంపాదించారు కదా, ఇప్పుడు ఎలా అయినా సరే తగలేసుకుంటారు, నాకెందుకులే అన్నట్లుగా ఆయన ఒక పక్క కూర్చొని తన పాకెట్లోంచి శాస్త్రాల బుక్ని ఓపెన్ చేసి చదువుకుంటూ ఉన్నారు. డెకరేషన్, ఫుడ్ మెనూ అన్నీ కలిసి అరగంటలో ఫైనల్ చేయడంతో హరిత, అయ్యో ఇన్ని చేశాం, అసలు త్రిపద అమ్మానాన్నలకి ఏ విషయమూ చెప్పలేదు కదా, మీరైనా నాకు గుర్తుకు చేయలేదు అని అంటూ ప్రకాష్ గారిని హరిత పాయింట్అవుట్ చేస్తూ ఉంటే, ఆయన మాత్రం కొడుకు ఇంతసేపు కామ్గా ఉండడు అన్నట్లుగా క్రిష్ వైపు చూసేసరికి అతను ఇచ్చిన స్మైల్లోనే మొత్తం అర్థం అవడంతో, హరిత నువ్వు టెన్షన్ అవ్వకు, అన్నీ జరిగిపోతాయి, జస్ట్ నీ కొడుకు పెళ్ళిని ఎంజాయ్ చేయలేకపోయావు, రిసెప్షన్ అయినా సరే ఎంజాయ్ చేసుకో అని చెప్పడంతో ఇంకా ఆ పూటకు అందరూ తినేశారు. బృంద వచ్చింది అని తెలిసిన ఆమె రూమ్లో నుండి బయటికి రాలేదు అని, ఎవరు వెళ్దామన్నా కూడా వద్దని చెప్పిన త్రిపద తనే భోజనం తీసుకొని వెళ్ళి తినిపించింది. అతని మాటను కాదని బృందాన్ని తీసుకువెళ్ళిన త్రిపతి మీద కూడా కోపం పెంచుకుంటూ ఉంటే, కొడుకు రూమ్లోకి ఒక ఫుల్ బాటిల్తో వచ్చిన నరేంద్ర, ప్రతి ఒక్కరికి ఒక టైం వస్తుందిరా, ఆ టైం మనకి ఇంకో 2 రోజుల్లోనే వచ్చింది కాబట్టి దాన్ని సక్రమంగా వినియోగించుకుందాము అని చెబితే, అది వాడి భార్య నన్ను ఎందుకు కూడా లెక్క చేయనట్లు వెళ్ళిపోయారు డాడీ అని చెప్పడంతో, మంచి అవకాశం వస్తుంది, దానికోసమే ఆలోచించమని చెప్పానా అని అంటూ కొడుకు డిన్నర్ బదులు ఒక ఫుల్ బాటిల్ ఇచ్చేసి బయటకు వచ్చాడు నరేంద్ర. పెళ్ళానికి తెలియకుండా మా అమ్మ నాన్నల్ని పిలిచారో లేదో అని అంటూ దిగులు పడుతూనే క్రిష్ వర్క్లో ఉండటంతో నిద్రపోయింది త్రిపద. ఆ నెక్స్ట్ డే బృందాన్ని ఎవరూ ఆర్య కోసం అడగలేదు, ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో త్రిపద అందరికీ చెప్పింది కాబట్టి. మహిత కోసం మనీ సెండ్ చేసిన ప్రమోద్, నువ్వు అమ్మా నాన్న రిసెప్షన్కి తగ్గట్టు షాపింగ్ చేయండి అని చెప్పాడు. కానీ అప్పటికే క్రిష్ ఆ ఫోన్ లాక్కొని, తను నీకు భార్య అయ్యుండొచ్చు కానీ నాకు మరదలే అవుతుంది కదా, ఆ మాత్రం నేను చూసుకోలేనా, ఇక మీ అమ్మ ఎప్పుడో నాకు చిన్నమ్మ అయిపోయింది, వాళ్ళ కోసం నేను చూసుకుంటాలే కానీ అని చెప్తూ ఫోన్ని మాట్లాడుతూ సైడ్కి వెళ్ళిపోయాడు క్రిష్. హరిత, కమలలను కూడా షాపింగ్ తీసుకెళ్దామని అక్క అని పిలవడంతో అడ్డంగా నిలబడిన శర్మగారు తనకి ఆరోగ్యం బాగోలేదని తెలిసి కూడా ఎక్కడికి పిలుస్తున్నారు, ఏం అవసరం లేదు అని చెప్పేశారు ముఖం మీదే. ఇక ఇద్దరు కూడా వదనలు విత్ మరదలు హైదరాబాద్లోని ఫేమస్ డిజైనర్ స్టూడియోలో పడ్డారు, ద బెస్ట్ అవుట్ఫిట్స్ డిజైన్ చేయించుకోవడానికి. డిజైన్ కోసం కానీ త్రిపద కోసం ఆల్రెడీ మన క్రిష్ బాబు డిజైన్ని చేయించేశాడు. మీకు క్రిష్ బాబు లవ్ని తట్టుకోవడం కష్టంగా ఉందా లేదా ఇష్టంగా ఉందా? స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. కథ కొనసాగుతుంది. మరి క్రిష్ త్రిపదల రిసెప్షన్ ఫంక్షన్లో ఈ నరేంద్ర, ఆర్యలు కలిసి ఏం చేయబోతున్నారు? నరేంద్ర ఇప్పటికైనా తన బుద్ధిని మార్చుకుంటాడా? ఆర్య ఇప్పటికైనా మారతాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.